అండి మీకు ఇప్పుడు వంకాయలు చూపిస్తానండి. ముళ్ళ వంకాయ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది ఫస్ట్ వచ్చిన వంకాయ అండి. దీని పక్కన ఇంకొకటి చిన్నది ఉంది, చూసారా? అదిగోండి, ఈ వంకాయలు వంగ పూత కూడా ఉంది చూడండి పైన. ఇట్లా పూత వస్తే వంకాయలు నిలబడతాయండి. పూత అంతా నిలబడితే వంకాయలు నిలబడతాయి. ఇలా మా మిద్దె తోటలో చాలా వంకాయలు ఉన్నాయండి, బాగా వస్తున్నాయి వంకాయలు. ఇది ముళ్ళు వంకాయ. మీకు వేరే రకం వంకాయలు కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇది చారల వంకాయ అండి, పర్పుల్ కలర్. ఈ ముళ్ళు ఉండవు. చూడండి ఎన్ని వచ్చాయో, చూస్తున్నారా? చాలా ఈజీగా పెంచవచ్చండి వంకాయలని, పెద్ద కష్టం ఏమీ అవసరం లేదు. గుత్తులు గుత్తులు చూడండి. ఇక్కడ ఇంకోటి. ఇవన్నీ 2 చెట్లు అండి అంతే, సంవత్సరం మొక్కలండి ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి మీకు వీడియో పెడతాను. లోపలగా మాకు కోతులు రాకుంటే ఉంటాయండి, కోతులు వస్తే అన్నీ బరికేస్తాయి. చూడండి చాలా లోపల ఉంది. పుచ్చు వచ్చిందండి. మామూలుగా ఇంతవరకు రాలేదు నాకు వంకాయలకు పుచ్చు. అది చూడాలి, ఒకటి లోపల ఉంది. ఇలా వాడిపైన పసుపు రంగులోకి వచ్చిన ఆకులన్నీ ఎప్పుడు అప్పుడు తుంచేసుకుంటే బలం సరిపోతుందండి వంకాయలకు, చెట్టుకు, కాయలకు. కానీ వాటరింగ్ బాగా చేయాలండి. చేదేం రా, వంకాయలు పుచ్చు అంటే నీళ్ళు ఎక్కువైతే పుచ్చు వస్తాయంటారు. మరి ఏమోనండి, కావాల్సిన నీళ్ళు వేస్తాం, వర్షాలు పడుతుంటాయి, మామూలేనండి. పుచ్చు రాకుండా ఉంటాయి చెప్పండి వంకాయలు. కానీ నాకు ఇంతవరకు రాలేదండి, ఇదే మొదటిసారి చూస్తున్నాను మీతో పాటు. నేను ఇంతవరకు అస్సలు ఒక్క పుచ్చు కూడా వంకాయ లేదు. చాలాసార్లు నేను నూనె వంకాయ చేస్తారు కదండి మామూలుగా, గుత్తి వంకాయ కూర చాలాసార్లు చేశాను. వీటితో చాలా బాగుంటుందండి రుచి. వీటితో ముళ్ళ వంకాయతో మనం ఇంట్లో పండించుకున్నామనో ఏమో తెలియదు కానండి, మనం బయట కొన్నదానికన్నా వంకాయలు ఇంట్లో పెంచుకున్న మొక్కలు వంకాయలతో మీరు చేసి చూడండి ఒకసారి. చాలా బాగా రుచిగా ఉంటాయండి. పైగా మనము వేసిన వెంటనే మగ్గిపోతాయండి ఆయిల్లో. అవైతే కొంచెము బయటవి కొంచెం టైం తీసుకుంటాయి, కానీ ఇవి చాలా టైం పట్టదండి, ఊరికనే మగ్గిపోతాయి. బాగుంటాయి వంకాయ. నాకు పర్పుల్ వంకాయ కూడా పెంచాలని బాగా ఇష్టం అండి. ఈసారి నేను అవి సీడ్స్ వేసినప్పుడు కానీ పెంచినప్పుడు మీకు ఒక వీడియో చేస్తానులేండి. లాంగ్ పర్పుల్ వస్తాయి చూడండి, చాలా బాగుంటాయి వంకాయలు. ఇలా పెద్ద పెద్దగా సైజు ఇంకా పెద్దగా అవుతాయి, కానీ ముదిరితే బాగుండవు కదండి. కొద్దిగా చిన్నగా ఉన్నప్పుడే మనము కోసేసుకోవచ్చు. ఈ సైజు సరిపోతుంది కదండి, ఈ సైజు సరిపోతుంది. ఇది చాలు, సైజు మీడియం సైజు. మరీ ఎక్కువ సైజు అయితే లోపల సీడ్స్ వచ్చేస్తాయి. మనం సీడ్స్ కావాలనుకున్నప్పుడు ఒకటి ఉంచేస్తే సరిపోతుందండి వంకాయ. ఆ సీడ్స్ అన్నీ ఎత్తిపెట్టి మళ్ళీ మనము సీడ్స్ కలెక్ట్ చేసి ఎత్తిపెట్టుకున్న తర్వాత మళ్ళీ మనము నెక్స్ట్ సీజన్కి ఇవి పోయిన తర్వాత వేసుకోవచ్చండి. 1-2 వంకాయలు మనము తీసి ఎత్తిపెట్టామనుకోండి, ఇలా ఎల్లో కలర్వి తీసేసేయాలి. మనం సీడ్స్ కలెక్ట్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వంగ మొక్కలకి నారు వేసుకొని పెంచుకోవచ్చు కదండి. ఒక వంకాయ అనే కాదండి, కాకర కూడా ఉంది మన ఇంట్లో. సీడ్స్ కోసం పెట్టాను, కాకర చూపిస్తాను తర్వాత. కాకర వీడియో తర్వాత చేద్దామండి. కాకర సీడ్స్ కూడా తీసాను, ఆల్రెడీ వేసింటే వచ్చింది. కాకర ఎక్కువ రావట్లేదండి, నేను మరీ వీడియో పెడతాను. కాకర 1-2 వస్తున్నాయి, కానీ
సీడ్ అంతగా లేనట్టుంది. ఇవి సీడ్స్ చాలా బాగున్నాయండి వంకాయలు. ఈ సీడ్స్ మనం కలెక్ట్ చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ సీజన్కి మనకు అవసరమైనప్పుడు మనము వాడుకొని మళ్ళీ మొక్కల్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మీకు నచ్చిందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైకులు, సబ్స్క్రైబ్స్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటాయండి. ఇలా కొత్త కొత్త మొక్కలు పెంచి మీకు వీడియో రూపంలో మీకు పంపిస్తాను. మీరు నాకు కామెంట్ చేయండి నా వీడియోలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి. కామెంట్ చేస్తే నేను రిప్లై ఇవ్వగలను వీలు చూసుకొని. ఏమంటారండి? మీరు కూడా ఇలా మొక్కల్ని బాగా పెంచుకోవాలని ఆశిస్తున్నానండి. నేనైతే ఈ మొక్కల్ని పెంచడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నానండి. మనిషికి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి. ఎప్పుడైనా అవన్నీ మర్చిపోవాలంటే మనము ఇలాంటి నేచర్కి సంబంధించిన పనులు చేసుకున్నామనుకోండి, మనకు అసలు ఎటువంటి ప్రాబ్లం అనేది మనకు ఉన్నా కూడా అది అనిపించదండి. ఇది ప్రాబ్లం కింద చాలా మట్టుకు నేను గమనించాను. వీలైనంత ట్రై చేయండి మీకు అనుకూలంగా ఉన్నంత వరకు, లేనప్పుడు లేదు. ఓకేనా అండి? ఈ సలహాలు, సూచనలు నా వీడియోస్ పైన చూసిన వాళ్ళు, నచ్చిన వాళ్ళు లైకుల రూపంలో, కామెంట్స్ రూపంలో నాకు పెడతారని ఆశిస్తున్నానండి. బాయ్ అండి.